నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. గాజువాక 87వ వార్డు మాజీ కార్పొరేటర్ బోండా జగన్నాథం జన్మదిన వేడుకలు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ వార్డు అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి అంకిత భావంతో పనిచేస్తున్న నాయకుడు బోండా జగన్నాథం అని కొనియాడారు. 87వ వార్డు అభివృద్ధికి ఆయన చేసిన సేవలు గుర్తుండిపోతాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గాజువాక కన్వీనర్ ప్రసాదుల శ్రీనివాస్, ఎస్ఎస్ విజయరామరాజు, బొట్టా ప్రకాష్, కర్రి దశేంద్ర, గొల్లవెల్లి దుర్గా భవాని, ఎస్ఐడి శ్రీనివాస్, కోటిమీ నాయకులు, అభిమానులు, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని బోండా జగన్నాథంకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ రోడ్డు పూర్తి స్థాయిలో నిర్మాణం చేపిస్తాం. అలాగే ఫుట్ పాత్లతో పాటు ఈ సెంట్రల్ డివైడర్ ఆ రోడ్డు కూడా వేయించేస్తాం. దీంతో పాటు అక్కడ గ్రౌండ్ కూడా రెడీ చేస్తాం. డ్రైన్స్ కూడా అవుతున్నాయి, పెద్ద స్టామ్ వాటర్ డ్రైన్స్ అది చేస్తున్నాం. ఇంకను మన ప్రాంతానికి విలువ వచ్చేటట్టుగా, మన ఆస్తులకి విలువ వచ్చేటట్టుగా ఈ ప్రాంతాన్ని తయారు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలాగే సోదరికి మళ్ళీ నేను చాలా నాయకత్వాలు చూసాం, కానీ ఎప్పుడు వచ్చినా సరే ఏదొక్క ప్రజా సమస్య మీద వస్తాడు, ఏదొక్కటి అంతే. నాకు సొంతగా నాకు ఇచ్చే అని ఏ రోజు రాలే. ఇలాగ వాళ్ళకి ఆ కష్టంలో ఉన్నారు, ఈ కష్టంలో ఉన్నారు, అలా రోడ్డు వేయించాలి, లేకపోతే అలా పార్క్ కట్టించాలి, ఆ గ్రౌండ్ కట్టించాలి, ఆ గ్రౌండ్ అంతా కూడా సెట్ చేయాలి, ఇలాగే తిరుగుతాయి. సో మనకి ఇలాగ ప్రజల కోసం ఆలోచించే నాయకులు దొరకడం చాలా సంతోషం అని చెప్పేసి నేను చూసిన దాంట్లో ఇంకా మిగతా నాయకులు కూడా ఉన్నారు. అందరికన్నా కొంచెం ఎక్కువగా ప్రజా సమస్యలతో తిరుగుతాడు. చాలా సంతోషం. మరి ఈ సందర్భంగా మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో మరి పిల్ల పాపలతో కలిసి మెలిసి చల్లగా హ్యాపీగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని వేడుకుంటూ, మరి ఇందులో పాల్గొన్నటువంటి పుట్టినరోజుకి వచ్చినటువంటి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.